అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. సహోదరి సహోదరులారా, దావీదు కీర్తనకారుడు తన కీర్తనలో తెలియపరుస్తున్నది ఏమిటంటే, అక్కరలో ఉన్నప్పుడు సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన మీ మనవి ఆలకిస్తాడు అని తెలియపరుస్తున్నాడు. భక్తిపరులను యెహోవా తన కోసం ప్రత్యేకించుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. భూమిపై అంతటా దేవుడు తన స్వంత ప్రజలైన వ్యక్తులను ఉంచాడు. వారు ఆయన ధననిధి, ఆయన ప్రేమ కృపలను అనుభవించేవారు. సహోదరి సహోదరులారా, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీ మనవే ఆలకిస్తాడు, జవాబిస్తాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినప్పుడు, ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా ఒడంబడికను ఆచరిస్తే మీరు అన్ని జనాలలో నాకు విశేషమైన సొత్తుగా ఉంటారు. ఎందుచేతనంటే భూలోకం అంతా ఆయనదే కదా. సహోదరులారా, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అతి గంభీరమైన ఒడంబడిక చేస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.